హలో హాయ్ అండి. ఈరోజు వచ్చేసి పచ్చిమిరపకాయలతో పెరుగు మిరపకాయలు ఎలా చేసుకోవాలో చూడండి. ముందుగా పచ్చిమిరపకాయలని వాటర్లో నీట్గా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత ఎలా చేసుకోవాలి, పెద్ద మిరపకాయలు అయితే రెండుగా తుంచేసుకోవాలి. మా చిన్నటి అయితే అలాగే వేసుకోవచ్చు, తొడలు కూడా అలాగే ఉంచుకోవచ్చు. తర్వాత జీలకర్ర పొడి, పెరుగు, అర్ధ కేజీ మిరపకాయలకైతే అర్ధ కేజీ పెరుగు వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, దానికి తగినట్టు. అంతా మొత్తం వేసుకున్న తర్వాత మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం టోటల్ అంతా కలుపుకోవాలి, ఇలా మిక్స్ అయ్యేటట్టు. కొద్దిగా ఇంగ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేసుకోండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇలా కలుపుకొని నైట్ అంతా ఉంచి పొద్దున్నే ఎండలో పెట్టుకోవాలండి. వెండినంత వరకు 1 డే పట్టచ్చు, 2 డేస్ 3 డేస్ అయినా పట్టచ్చు. పూర్తిగా ఇలా ఎండిపోవాలండి, చాలా బాగుంటాయి బాగా ఎండబెట్టుకుంటే. ఇలా బాగా వెండిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని మనకు కావాల్సినప్పుడు ఇలా ఆయిల్ వెయిట్ చేసుకొని మనకు కాబట్టినన్ని ఇలా దోరగా వేయించుకొని తినచ్చండి. చాలా బాగుంటాయి సద్దనంలోకి, పెరుగన్నంలోకి. ఎలాగున్నాయో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.